దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయ కలశంలో మీ అందరికీ ప్రభువు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదాం. ప్రతి దినము మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అని వ్రాయబడింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం, ఇక్కడ ఆదిమ సంఘం ప్రతి దినము కూడా దేవాలయంలో తప్పక వారు కూడుకొనుచున్నారు, ఇంటింట రొట్టె విరుచున్నారు, దేవుని స్తుతించుచున్నారు, ప్రజలందరూ కూడా దయ పొందిన వారై ఉన్నారు. ఎందుకు ఆదిమ సంఘం ఎలా ఉంది అని ఆలోచిస్తే, నిజంగా వారిలో ఉన్నది ఏంటి అని వారు ఏక మనస్కులై అని వ్రాయబడింది. సంఘంలో వారందరూ కూడా ఏకీభవించే మనస్సు కలిగి ఉన్నారు. వారందరూ కూడా ఏక మనస్సు కలిగి వారు ఏది చేసినా సంఘంలో అందరూ కూడా ఏక మనస్సు, ఏకీభవించే అనుభవం, ఏకీభవించే మనస్సు, ఆ తత్వాన్ని కలిగిన వారు. ఈరోజు నిజంగా ప్రియ సంఘమా, దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం నిజంగా దేవుని సన్నిధిలో మనము కూడా సంఘంలో ఉన్న వారితో, మన తోటి సహోదరులతో, తోటి దైవ సేవకులతో మనం ఏకీభవించగలుగుతున్నామా? సంఘంలో ఉన్నప్పుడు సేవకుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాటకి నువ్వు ఏకీభవించగలుగుతున్నావా? ఆ మాటకు లోబడి ఆ పని నువ్వు చేయగలుగుతున్నావా? సంఘం అంతట్లో ఒకే విధంగా మనం ఉందామని చెప్పినప్పుడు దానికి నువ్వు ఏకీభవించే మనసు నీకు వస్తుందా లేదా? కొన్ని సందర్భాలు నువ్వు సేవకునితో ఏకీభవించక, సేవకుడు చెప్పిన మాట కూడా నువ్వు లోబడకుండా నీ స్వచిత్తాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోయినప్పుడు అది దేవుని వాక్యం విరుద్ధమైనటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురవుతుంది. కానీ ఈరోజు నిజంగా నీకు ఏకీభవించే మనస్సు నీ సంఘంలో ఉందా? సేవకునితో ఏకీభవించే మనస్సు నీకుందా అనేది గమనించి. ఎందుకంటే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుని చిత్తం మన పట్ల పరిపూర్ణం అవ్వాలి అంటే, నిజంగా దేవుడు సన్నిధిలో ఆయన సంఘంలో ఏక మనస్సు గలవారమై మనం ఉండాలి. ఏక మనసుతో మనం జీవించాలి. ఎందుకంటే దేవునికి సంబంధించిన ప్రతి పని మనం ఏకీభవించి మనం చేసినప్పుడు ఆయనకి సంబంధించిన ప్రతి పనిలో నువ్వు ఖచ్చితంగా కనబడతావు. ఆదిమ సంఘం కూడా అంత ఏకీభవించే మనస్సు కలిగిన వారు కనుక ఈరోజు నువ్వు సరిగ్గా నీ సంఘంలో ఏకీభవించలేకపోతున్నావేమో, వ్యతిరేకమైన మనస్సు, తలంపు, ఆలోచన నీలో పని చేస్తున్నాయేమో ఒకసారి గమనించు. అలాంటి మనస్సు కనుక నీకు ఎవరో వ్యక్తుల వల్ల కావచ్చు, మనుషుల వల్ల కావచ్చు, నీకు ఏకీభవించే మనస్సు లేకపోతే నువ్వు దేవునికి సమీపము కాలేవు, దేవునికి దగ్గర కాలేవు. కనుక ఒకవేళ అలాంటి మనస్సు సేవకునితో ఉన్న, సంఘంలో ఉన్న వారితో ఉన్న, దయచేసి అలాంటి హృదయాలు మనం తొలగించుకుని తీసివేసుకుని నిజంగా ఏకీభవించే మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ముందుకు మనం కొనసాగే ఆత్మీయ జీవితాలు మనం కలిగి ఉండాలని ప్రభు ప్రేమతో ఈ దినం నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక సంఘంతో ఏకీభవిద్దాం. ఏక మనస్సు కలిగి, ఏక ఆత్మ కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించిన, స్తుతించిన, ఆరాధించిన దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల, సంఘం పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చేయగలుగుతాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఎక్కడ ఏకీభవించలేకపోతున్నావో దాన్ని సరిచేసుకుని ఏక మనస్సు కలిగి నీ సన్నిధిలో, సంఘంలో నడవాలని ప్రభు ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినమున నీ సన్నిధిలో ఉదయ కాలశంలో ఏక మనస్సు లేకుండా సంఘంలో నడిపించబడుతున్నారేమో, అలా ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని క్షమించండి ప్రభా. సేవకుడితో ఏకీభవించలేని స్థితిలో ఉన్న, సంఘంలో ఉన్న బిడ్డలతో ఏకీభవించే పరిస్థితిలో వారు ఉన్నా వారిని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో ప్రభు ఉదయ కాలశంలో ప్రతి బిడ్డను దీవించి, ఆశీర్వదించి, వారిని, వారి కుటుంబాలను అభివృద్ధి పరిచి విస్తరింపచేయమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన, శ్రేష్టమైన, శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకును, మన కుటుంబాలకు, సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.